హలో, ఈ వీడియోలో మనం నోడ్.js రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ గురించి, ఇంకా నోడ్.js ఇంటర్నల్ వర్కింగ్ అండ్ సింక్రనస్ కోడ్ నోడ్.js ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో ఇవన్నిటి గురించి చూద్దాం. ఆల్సో ఈ వీడియోలో మనం libUV అన్నది ఈ నోడ్.jsలో ఉన్న ఈ కాంపోనెంట్ గురించి కూడా నేర్చుకుందాం, ఎలా వర్క్ అవుతుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నోడ్.js అనేది ఇంటర్నల్గా లోపల రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లోని ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ జావాస్క్రిప్ట్ ఇంజిన్. ఇది క్రోమ్లో ఉన్న జావాస్క్రిప్ట్ ఇంజిన్తో ఉన్నది తీసుకొచ్చి మన నోడ్.jsలో పెట్టారు. సో ఈ ఇంజిన్ అంటే ఏం లేదు, C++ ప్రోగ్రామ్ ఇది. ఈ నోడ్.js అంతా ఒక C++ ప్రోగ్రామ్ ఇది. ఈ జావాస్క్రిప్ట్ని బ్రౌజర్ బయట అవుట్ సైడ్ జావాస్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం నోడ్.js వాడాలి. సో నోడ్.js లోపల జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంది, ఇంకా libUV ఈ కాంపోనెంట్ ఒకటి ఉంది. ఈ libUV కాంపోనెంట్లో మళ్ళీ ఈవెంట్స్, కాల్ బ్యాక్ క్యూస్, ఇంకా థ్రెడ్ పూల్ అని ఉంది. ఈ libUV అనేది ఓఎస్తో ఇంటరాక్ట్ అవ్వి ఎసింక్ టాస్క్ చేయగల క్యాపబిలిటీస్ ఉంటుంది libUVకి. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఓన్లీ సింక్రనస్ కోడ్నే ఎగ్జిక్యూట్ చేయగలదు, వేరాస్ ఎసింక్రనస్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు. సో అందుకే ఈ libUV అనేది మన నోడ్.jsలో ఉంది ఎసింక్రనస్ టాస్క్ని హ్యాండిల్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే ఎసింక్రనస్ కోడ్ని మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ చూస్తుందో అప్పుడు దాన్ని libUVకి పంపిస్తుంది ఆ టాస్క్ కంప్లీట్ చేయమని. ఎప్పుడైతే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుందో అందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ JS ఇంజిన్కి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫస్ట్ ఎలా వర్క్ అవుతుందో. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ని తీసుకుంటే, ఈ కోడ్ అంతటిని మన నోడ్.jsకి ఎగ్జిక్యూషన్కి ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ అంతా ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ GEC అనే విధంగా మన కాల్ స్టాక్లోని క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మన కాల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ అవుతే ఇది సింక్రనస్ కోడ్ కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. వేరియబుల్ E అని క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ B అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్న తర్వాత నెక్స్ట్ ఈ థర్డ్ లైన్ నుండి ఎగ్జిక్యూట్ అవునప్పుడు HTTP డాట్స్ గెట్ రిక్వెస్ట్. ఇది ఒక ఎసింక్రనస్ టాస్క్, అంటే గెట్ రిక్వెస్ట్. ఇది ఎసింక్రనస్ టాస్క్, ఎసింక్రనస్ కోడ్ కాబట్టి మనం జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయలేదు ఇది. సో చేయలేదు కాబట్టి ఎప్పుడైతే ఈ లైన్ వస్తుందో దీన్ని మన libUVకి ఇచ్చేస్తుంది ఈ టాస్క్ని. ఈ JS ఇంజిన్ అనేది libUVకి ఇస్తే ఈ libUV అనేది బ్యాక్గ్రౌండ్లోని దీన్ని HTTP గెట్ రిక్వెస్ట్ అనేది చేస్తుంది libUV OS హెల్ప్ తీసుకొని. సో ఈ టాస్క్ బ్యాక్గ్రౌండ్లో అవుతుంటుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. ఇంకా మనం కాల్ స్టాక్లో ఎగ్జిక్యూషన్ ఇది. దీని నెక్స్ట్ లైన్ ఏంటి, ఇది కదా సెట్ టైమ్ అవుట్. ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఇది కూడా ఎసింక్ టాస్క్, సింక్రనస్ కోడ్. ఇది కూడా మనం కాల్ స్టాక్ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో దీన్ని ఈ libUVకి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఎసింక్ టాస్క్ కూడా హ్యాండ్ చేయమని libUV అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తుంది ఈ టాస్క్ని కూడా. ఇక్కడ OS హెల్ప్ తీసుకొని ఈ టైమర్ అనేది రన్ అవుతుంది. 5 seconds టైమ్ libUV హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కూడా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ రీడింగ్, ఒక ఫైల్ రీడ్ చేయమంటాను. ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాం. సో ఇది కూడా ఎసింక్ టాస్క్ కాబట్టి ఇది కూడా మనం JS libUVకి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫంక్షన్ మల్టిప్లై ఫన్ ఇది అనేది ఒక సింక్రనస్ టాస్క్. సో అందుకే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి ఇక్కడ, అంటే ఈ ఫంక్షన్ డిఫైనింగ్ ఇది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వి ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి, ఇది కూడా సింక్రనస్ కూడా ఈ మల్టిపుల్ ఫంక్షన్ కాల్ చేసుకొని AB వాల్యూస్ పాస్ చేసి AB పారామీటర్స్. సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది ఇక్కడ ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ ఉంది ఏదైనా ఇంకొక ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది ఒక న్యూల్. ఇది ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసినా ఇది క్రియేట్ అయింది కదా, ఇది ఈ వాల్యూ అనేది C వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ న్యూలీ క్రియేటెడ్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ కూడా రిమూవ్ అయిపోయింది మన స్టాక్ నుండి. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ console.log, ఇది కూడా సింక్రనస్ కూడా. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది console.log ఆఫ్ C వాల్యూ మన ఎంత ఈ ఫంక్షన్ కాల్ అయింది కష్టం వచ్చేసి C వాల్యూ అనేది ఇక్కడ అదే ఈ కంప్లీట్ అయిపోయి ఎగ్జిక్యూషన్ C వాల్యూ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది కాల్ స్టాక్ నుండి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో
ఈ 3 టాస్క్ కంప్లీట్ అవుతుంది కదా, అది రన్ అవుతుంది కదా, లిబ్యూ రన్ చేస్తుంది కదా ఓఎస్ యాప్ తీసుకొని. సో ఎప్పుడైతే ఈ టాస్క్లో ఏదైనా కంప్లీట్ అయిపోయిందో ఓఎస్ని రిలేట్ అవి ఈ ఈ టాస్క్ రిలేటెడ్ లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ సెట్ టైమ్ అవుట్లోని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ రీడ్లోని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడైతే ఇక్కడ ఓఎస్ హెల్ప్ తీసుకొని ఈ టాస్క్ కంప్లీట్ అవ్వగానే ఈ రెస్పెక్టివ్ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్ని కాల్ బ్యాక్ క్యూలోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈవెంట్ లూప్ అనేది కంటిన్యూగా తిరుగుతూ ఉండి ఎప్పుడైతే ఈ కాల్ సెకండ్ అనేది ఎంటీగా ఉందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూస్లో చెక్ చేసుకొని ఈ రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఈవెంట్ లూప్ అనేది ఈ కాల్ బ్యాక్ క్యూలో ఉండి తీసుకొచ్చి ఈ కాల్ స్టాక్లోకి ఇచ్చేస్తుంది. ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ అన్ని వీటిలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ చాలా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యొక్క ప్రయారిటీ చూడాలంటే సరే ఈ ఇమేజ్ చూస్తే తెలుస్తుంది. ఈవెంట్ లూప్ ఉంది కదా అక్కడ, ఈ ఈవెంట్ లూప్ అనేది ఈ కాల్ బ్యాక్ క్యూస్ యొక్క ప్రయారిటీ డిసైడ్ చేసేది. సో ఈ పేజెస్ అని ఉంటుంది ఈవెంట్ లూప్. ఫస్ట్ ఈవెంట్ లూప్ అనేది ఎప్పుడన్నా కోడ్ ఎక్స్క్యూషన్ మనం స్టార్ట్ చేయగానే నోట్ చేసుకిచ్చి ఫస్ట్ ఈ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పేజ్ నుంచి స్టార్ట్ అవ్వి ఫస్ట్ ఏ పేజ్ అయినా ఈ పేజ్లోకి రాకముందు ఫస్ట్ ఇన్నర్ లూప్ కింద ఒక సైకిల్ కింద తిరుగుతుంది. సో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రాసెస్ డాట్ నెక్స్ట్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమి ఉంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఫస్ట్ నెక్స్ట్ ప్రామిసెస్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు ఎప్పుడైతే అలా ఎగ్జిక్యూట్ అయిన లూప్ కంప్లీట్ అప్పుడు ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఒక ఈవెంట్ లూప్ ఒక అవుటర్ లూప్ యొక్క ఫస్ట్ ఏ పేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ పేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ టైమర్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇది అవ్వగానే నెక్స్ట్ ఫేజ్కి రాకముందు మళ్ళీ ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఇన్నర్ లూప్లో కూడా ప్రాసెస్ స్టార్ నెక్స్ట్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రామిస్ సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఇన్నర్ లూప్ అవ్వగానే నెక్స్ట్ పోల్ పేజ్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వచ్చాను చెక్ ఫేజ్ అంటే సెట్ ఇమ్యూనిటీకి సంబంధించినవి. సో ఈ ఫేజ్ కూడా రాగానే ఇది ముందు స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రాసెస్ డాట్ నెట్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ప్రామిస్ కాల్ బ్యాక్ సంబంధించినవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్నర్ లూప్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇప్పుడు చెక్ ఫేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సెట్ ఇమీడియట్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ క్లోజ్ కూడా ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. నెక్స్ట్ క్లోజ్ సంబంధించిన కాల్ బ్యాక్స్ రన్ అవుతుంది. సో ఇలాగ ఈ లూప్ అనేది కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కాల్ స్టాక్ ఎంటీగా ఉంటుంది ప్లస్ ఈ కాల్ బ్యాక్ యూస్ ఇక్కడ ఈ కాల్ స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది ప్లస్ ఈ కాల్ బ్యాక్ యూస్ కూడా ఎంటీగా ఉన్నప్పుడు ఈవెంట్ లూప్ అనేది ఐడియల్ స్టేట్లోకి వెళ్తుంది. అక్కడ ఈ ఫేజ్ దగ్గరకు వచ్చి ఐడియల్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే చూడండి మన ఈవెంట్ లూప్ అనేది కంటిన్యూస్గా ఈ ఫేజెస్ ద్వారా అలా తిరుగుతూ ఉంటుంది కదా, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఎప్పుడైతే ఇందాక చూపించినట్టు ఆ జావాస్క్రిప్ట్ ఇంజిన్లో కాల్ స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది ప్లస్ మన లిబ్యూవి ఎన్విరాన్మెంట్లో కాల్ బ్యాక్ క్యూస్ అన్ని ఎంటీగా ఉంటుందో అప్పుడు ఈ ఈవెంట్ లూప్ ఇలా చెక్ చేసుకొని ఇంకా ఇక్కడ ఎక్కడ టాస్క్లు కాల్ బ్యాక్స్ లేవు కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ పోల్ ఫేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే కాల్ బ్యాక్ క్యూస్ అన్నది ఫిల్ అవ్వడం కానీ లేదంటే ఒక ఏదైనా ఇక్కడ నుండి ఏమైనా ఈ పోల్ ఫేజ్లోకి నెట్వర్క్ కాల్స్ కానీ ఏమైనా ఫైల్ రీడింగ్ కానీ టాస్క్ ఏమైనా కంప్లీట్ అవ్వి కాల్ బ్యాక్ అనేది కాల్ బ్యాక్ క్యూలోకి ఎగ్జిక్యూషన్ కోసం వచ్చేస్తుందో అప్పుడు ఈవెంట్ లూప్ అనేది మళ్ళీ ఈ వేకప్ అవుతుంది. వేకప్ అవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వి ఇన్నర్ స్టేట్ అనేది మళ్ళీ ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది రన్ చేసి అప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఐడియల్ స్టేట్ స్లీప్ స్టేట్లో ఉండి మళ్ళీ వేకప్ అవి యాక్టివ్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడ నుండే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పోల్ సెట్కి సంబంధించిన ఏమైనా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఈ ఫేజ్ దగ్గర నుండి. అంటే ఫస్ట్ ఇన్నర్ లూప్ ఇక్కడ రన్ అవుతుంది. ఇది రన్ అవ్వగానే పోల్ ఫేజ్ సంబంధించిన ఏమైనా కాల్ బ్యాక్స్ ఉంటే వాటిని కాల్ బ్యాక్ క్యూలో తీసుకొచ్చి జావాస్క్రిప్ట్ ఇంజిన్ పంపిస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్టేట్ స్టార్ట్ అవ్వకముందు ఈ ఫేజ్ మళ్ళీ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ చేసి ఎలా వర్క్ చేస్తుంది మన ఈవెంట్ లూప్ అన్నది. సో ఎసింక్రనస్ టాస్క్లన్నీ హ్యాండిల్ చేసి మన లిబ్యూవి ఎన్విరాన్మెంటే ఈ లిబ్యూవి కంపోనెంటే ఈ ఈవెంట్ లూప్ని కాల్ బ్యాక్ క్యూస్ని వాడి ఓఎస్తో ఇంటరాక్ట్ అవ్వి ఇలాగ రన్ చేస్తుంది. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టూ చూపిస్తాం.
సో ఇక్కడ పోల్ ఫేజ్ సంబంధించిన కాల్ బ్యాక్స్ అంటే ఇన్కమింగ్ కనెక్షన్స్, ఇంకా డేటా ఫైల్ రీడింగ్ కానీ, క్రిప్టో కానీ, ఇంకా హెచ్టిపి గెట్ పుట్, ఈ రిక్వెస్ట్లన్నీ ఈ ఫేజ్లో కాల్ బ్యాక్స్ కింద వస్తుంది. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్, సింక్రనస్ కోడ్ ఎలా ఎక్స్క్యూట్ అవుతుందో ఎగ్జాంపుల్ 2. సో ఇది మన జేఎస్ ఇంజన్, ఇది ఒక మన లిబ్యూ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈవెంట్ లూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ అంతటిని మనం నోడ్ చేసి ఎగ్జిక్యూషన్ ఇచ్చినప్పుడు ఈ కోడ్ అంతా ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ కింద ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అన్నది ఈ కోడ్ అంతా సంబంధించి. సో ఈ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది ఇక్కడ రన్ అవుతుంది, మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ కాల్ స్టాక్లోని రన్ చేస్తుంది. సో ఇదంతా రన్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ లైన్ బై లైన్ కదా ఎగ్జిక్యూట్ అవుతుంది, సింక్రనస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మన జేఎస్ ఇంజిన్ అనేది మన కోడ్ని సింక్రనస్గా అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ కాన్స్ట్ ఏ అంటే సింక్రనస్ కోడ్ ఏ ఈక్వల్ టు 10 అని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అవగానే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది ఏ ఈక్వల్ 10. నెక్స్ట్ సెట్ ఇమీడియట్ అంటే ఇది ఎసింక్రనస్ టాస్క్ కాబట్టి ఇది మన జేఎస్ ఇంజిన్ చేయలేదు. సో అందుకే ఈవెంట్ లూప్ ఇచ్చేస్తుంది చేయమని, అంటే ఈవెంట్ లూప్ కాదు లిబ్యూవి ఉంది కదా దానికి ఇస్తుంది చేయమని ఎసింక్ టాస్క్ అని. ఇది బ్యాక్గ్రౌండ్లో ఈవెంట్ లూప్ అనేది అదే లిబ్యూవి అనేది చేస్తుంది ఈ టాస్క్ని. నెక్స్ట్ ఫైల్ రీడింగ్, ఇది కూడా ఎసింక్ టాస్క్, దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయలేదు కాబట్టి లిబ్యూకి ఇస్తే లిబ్యూవి ఓఎస్ హెల్ప్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. సెట్ టైమ్ అవుట్, ఇది కూడా ఎసింక్ టాస్క్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లోని లిబ్యూవో చేస్తుంది. ఇవన్నీ ఈ జావాస్క్రిప్ట్ ఇంజిన్ లైన్ బై లైన్ వచ్చి ఇలాగ టాస్క్లు వాటికి అలాగ అలొకేట్ చేస్తుంది లిబ్యూకి చేయమని. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ ప్రింట్ ఏ, ఇక్కడికి వచ్చేటప్పటికి డిక్లరేషన్, ఇది ఫంక్షన్ డిక్లరేషన్, ఇది అన్నది సింక్రనస్ కోడ్. ఇది సింక్రనస్ కోడ్ కాబట్టి మన కాల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇలాగ ఫంక్షన్ డిఫైన్ చేసామో అక్కడ డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాను, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో మన గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ మీదనే ఇంకొక కొత్తగా ఒక న్యూ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ చేసినాం, ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ క్రియేట్ అవ్వి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అవగానే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఈ ఫంక్షన్. నెక్స్ట్ ఈ కొత్తగా క్రియేట్ అయిన ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ కూడా ఇక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది ఈ కాల్ స్టాక్లో రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయి నెక్స్ట్ ఇది console.log ఆఫ్ ఏ, ఇది లాస్ట్ లైన్, ఇది కూడా సింక్రనస్ కోడ్. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది మన కాల్ స్టాక్లో, ఎగ్జిక్యూట్ అయిపోయి ఇది కూడా రిమూవ్ అయిపోద్ది ఇక్కడ కాల్ స్టాక్లో ఉండి. సో ఇది కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఈ కంప్లీట్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది ఇక్కడ కాల్ స్టాక్ ఇది కూడా రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు కాల్ స్టాక్ అనేది ఎంప్టీ అయిపోద్ది. సో ఇదంతా ఎంప్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇందాక లిబ్యూలో రన్ అవుతుంది కదా ఈ మూడు టాస్క్లు రన్ అవునప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఓఎస్ యాప్ తీసుకొని రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో దాని యొక్క రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ క్యూస్లోని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లు అనేవి వచ్చేస్తాయి. సో ఈవెంట్ లూప్ అనేది తెలుసు కదా, మనం స్టార్ట్ అయినప్పుడు టైమర్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలాగ తిరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా కాల్ బ్యాక్స్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ ఏ ఫేజ్ అయినా స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ రన్ అవుతుంది కాబట్టి ఇన్నర్ లూప్ ప్రాసెస్ ఆర్ నెట్టిక్ అనే ఒక ఏమైనా కాల్ బ్యాక్స్ ఉన్నాయి ఇక్కడ సంబంధించిన ఏం లేవు ఇక్కడ. సో ఇది డన్. ఇది నెక్స్ట్ ప్రామిస్ కాల్ బ్యాక్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ, ప్రామిస్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏం రాయలేదు ఇక్కడ మనం. సో అందుకే ఇది కూడా డన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎంటర్ అవుతుంది. టైమర్కి సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమి ఉన్నాయంటే సెట్ ఇమీడియట్, ఇది టైమర్కి సంబంధించింది కాదు, చెక్ ఫేజ్కి సంబంధించిన కాల్ బ్యాక్. ఇది వదిలేండి. టైమ్ అవుట్ ఫంక్షన్, ఇది సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, ఇవన్నీ టైమర్కి సంబంధించిన కాల్ బ్యాక్స్. సో ఇక్కడ సెట్ టైమ్ అవుట్ ఉంది కాబట్టి ఎప్పుడైతే టైమర్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది కాల్ బ్యాక్ క్యూలో అంటే దీనికి సంబంధించిన ఈ కాల్ బ్యాక్ని బి అని అనుకున్నాం మనం. ఆ బి అన్నది ఈ యొక్క టైమర్ కాల్ బ్యాక్లో ఉంది కాబట్టి సో దీన్ని ఈ కాల్ బ్యాక్ క్యూలో తీసుకొచ్చి దీన్ని జావాస్క్రిప్ట్ ఇంజిన్కి ఇచ్చేస్తుంది ఎగ్జిక్యూషన్ చేయడానికి. మన ఈవెంట్ లూప్ అనేది ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఈ క్యూలో ఉన్న ఈ బీని తీసుకొచ్చి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి ఎగ్జిక్యూషన్కి కాల్ స్టాక్లోకి పంపించేస్తుంది. కాల్ స్టాక్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసి రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ కాల్ స్టాక్ ఎంప్టీ అయిపోద్ది, ఇక్కడ కాల్ బ్యాక్ క్యూ అనేది ఎంప్టీ అయిపోద్ది, ప్లస్ కాల్ స్టాక్ కూడా కంప్లీట్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమో టైమర్ సంబంధించిన అయితే సెట్ ఇంటర్వెల్ ఎక్కడ రాయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ కాల్ బ్యాక్ క్యూలో ఉండదు దానికి సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పోల్ ఫేజ్ వచ్చింది. పోల్ ఫేజ్కి ముందు ఈ ప్రాసెస్
ప్రామిస్ కాల్ బ్యాక్ సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉన్నాయంటే లేవు ఇవి కూడా. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్ బేస్ సంబంధించిన ఏమైనా మనకి ఉన్నాయంటే ఫంక్షన్ రీడ్ ఫైల్ అంటే ఇది ఫైల్ సిస్టమ్ ఒక ఫైల్ని రీడ్ చేస్తున్నాం మనం. సో ఇది ఫోల్ బేస్ సంబంధించింది. బట్ మనం అనుకుంటున్నాం ఒకవేళ ఇంకా ఈ ఫైల్ రీడింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మన బ్యాక్గ్రౌండ్లోని. లిబ్యూ ఇంకా చేస్తుంది, ఓఎస్ హెల్ప్ తీసుకొని ఇంకా రన్ అవుతుంది. ఈ ఫైల్ రీడింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో అది బ్యాక్గ్రౌండ్ ఇంకా రన్ అవుతుంటుంది. సో నెక్స్ట్ ఫేజ్ పోతే నెక్స్ట్ ఫేజ్లో కూడా సేమ్ ప్రాసెస్ ఈ ఇన్నర్ లూప్ అని రన్ అవ్వి ఈ సంబంధించిన ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఏ లేవు కాబట్టి సో ఈ చెక్ ఫేజ్ సంబంధించిన కాల్ బ్యాక్ క్యూలో ఏమైనా ఉన్నాయో అని చూస్తుంది. సో చూసినప్పుడు సెట్ ఇమిడియట్ అంటే దీనికి సంబంధించిన కాదు. సెట్ ఇమిడియట్లో ఉన్న ఎప్పుడైతే ఇది సెట్ ఇమిడియట్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుందో మన ఓఎస్తో మన లిబ్యూ అనేది ఓఎస్ హెల్ప్ తీసుకొని కంప్లీట్ చేస్తే కదా ఈ టాస్క్. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి కాల్ బ్యాక్ క్యూలో పెడుతుంది. అంటే ఈ కాల్ బ్యాక్ క్యూలో పెట్టింది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ కాల్ స్టాక్ అనేది ఎంటీగా ఉంటుందో అప్పుడు మన ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ చెక్ ఫేస్లో. ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకొచ్చి ఈ కాల్ స్టాక్లో ఎగ్జిక్యూషన్కి ఇచ్చేస్తుంది. సో జావాస్క్రిప్ట్ అనేది దీన్ని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ క్లోజ్ ఫేస్కి వస్తుంది. ఇందులో ఈ క్లోజ్ ఫేస్ రాకముందు మళ్ళీ ఇన్నర్ లూప్ రన్ అవ్వి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాల్ బ్యాక్ వ్యూలో ఉండి ఏమైనా ఉంటే ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ. సో ఇది కూడా అయిపోద్ది. క్లోజ్ ఫేస్ కూడా అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే నెక్స్ట్ ఫేస్కి రాకుండా ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. టైమర్ సంబంధించిన అంటే ఏం లేవు, టైమ్ అవుట్ ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. సో సేమ్ అలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోల్ ఫేజ్ వస్తుంది. ఇప్పుడు ఇన్నర్ లూప్ రన్ చేస్తే ఇది కూడా ఏం లేవు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోల్ ఫేజ్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఫైల్ రీడింగ్ అనేది ఓఎస్తోని మన లిబ్యూ అనేది కంప్లీట్ చేస్తుంది టాస్క్ అని ఫైల్ రీడింగ్ అనేది. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మన లిబ్యూ అనేది ఇక్కడ రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ క్యూలో పెడుతుంది. అంటే పోల్ ఫేజ్ సంబంధించిన కాల్ బ్యాక్ క్యూలోని. సో ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ క్యూలో ఉన్న ఈ ఫైల్ రీడింగ్ సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ స్టాక్లో పంపించి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ కాల్ బ్యాక్ క్యూలో కూడా ప్లస్ ఇక్కడ కాల్ స్టాక్లో కూడా రిమూవ్ అయిపోద్ది. సో అప్పుడు ఫైల్ రీడింగ్ సిబిఎన్ కంప్లీట్ అవుతుంది. సో దీని యొక్క ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయితే ఫస్ట్ సింక్రనస్ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, ప్రింట్ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే ప్రింట్ అనేది ఏ అనేది ప్రింట్ చేస్తుంది 100 అనేది వచ్చింది. నెక్స్ట్ console.log ఇది లాస్ట్లోనే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టైమర్ ఫేస్ కాబట్టి ఫస్ట్ టైమర్ ఫేస్ సంబంధించిన సెట్ టైమ్ అవుట్ కాబట్టి టైమర్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోల్ ఫేస్కి రాగానే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టాస్క్ అలా తిరిగి నెక్స్ట్ ఫేజ్కి వస్తే సెట్ ఇమిడియట్ సంబంధించింది కాబట్టి సెట్ ఇమిడియట్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ వెళ్తుంది. ఇక్కడ సంబంధించిన ఏం లేవు కాబట్టి నెక్స్ట్ టైమర్ ఫేస్కి వస్తుంది. ఇక్కడ కూడా సంబంధించిన అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి కాల్ బ్యాక్స్ ఏం లేవు కాబట్టి నెక్స్ట్ ఫేజ్కి వస్తుంది. అప్పుడు పోల్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఇది అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి సో లాస్ట్ లైన్లో ఫైల్ రీడింగ్ సిబిఎన్ ప్రింట్ అవుతుంది. ఓకే అచ్చా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఇది సేమ్ ఇది కూడా స్పీడ్గా కంప్లీట్ చేద్దాం. ఇది సో ఇందులోని ఫస్ట్ ఇది ఎప్పుడైతే నోట్ చేసి ఇది ఎగ్జిక్యూషన్ ఇచ్చాం ఇదంతా ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెస్ట్ కింద క్రియేట్ అవ్వి ఇదంతా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది లైన్ బై లైన్. ఈ కాల్ స్టాక్లో ఫస్ట్ ఇది సింక్రనస్ కోడ్ ఏ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఈ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్కి వచ్చింది సెట్ ఇమిడియట్ అంటే ఇది ఎసింగ్ టాస్క్. సో ఎసింగ్ టాస్క్ కాబట్టి జేఎస్ ఇంజిన్ చేయలేదు కాబట్టి దీన్ని లిబ్యూకి ఇచ్చేస్తుంది. ఎసింగ్ టాస్క్ని కంప్లీట్ చేయండి. లిబ్యూ అనేది ఓఎస్ హెల్ప్ తీసుకొని కంప్లీట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లోని ఈ సెట్ ఇమిడియట్ ఫంక్షన్ అనేది ఇక్కడ లిబ్యూలో రన్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది జేఎస్ ఇంజిన్. ఇది ప్రామిస్.రిజాల్వ్ అంటే ఇది కూడా ఎసింగ్ టాస్కే. ప్రామిస్ సంబంధించిన ఎసింగ్ టాస్క్ ఇది. సో ఎసింగ్ టాస్క్ అనేది ఇది కూడా మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది చేయలేదు కాబట్టి ఇది కూడా లిబ్యూకి ఇస్తే లిబ్యూ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతే ఫంక్షన్ రీడింగ్ ఇది కూడా జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎసింగ్ టాస్క్ కాబట్టి ఎసింగ్ కోడ్ కాబట్టి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఇది కూడా లిబ్యూకి ఇచ్చేస్తుంది, లిబ్యూ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. సేమ్ సెట్ అవ్వమెంట్ కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళగానే జావాస్క్రిప్ట్ ఇంజిన్ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్లో ఇది కూడా ఎసింగ్ టాస్క్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చేస్తుంది లిబ్యూకి చేయమని బ్యాక్గ్రౌండ్లో. ఇది కూడా ప్రాసెసర్ నెక్స్ట్ టిక్ అంటే నెక్స్ట్ టిక్ ఇది కూడా సింక్రనస్ టాస్క్ సింక్రనస్ కోడ్ కాబట్టి జావాస్క్రిప్ట్ ఇంజిన్ చేయలేదు. సో ఇది కూడా లిబ్యూకి ఇచ్చిస్తే లిబ్యూ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది టాస్క్.
ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ ప్రింట్ అనేది ఇది సింక్రనస్ కోడ్, సింక్రనస్ టాస్క్ కాబట్టి మన జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫంక్షన్ డిఫైనింగ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ లైన్ ప్రింట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది ఇక్కడ. ఇది కూడా సింక్రనస్ కోడ్, సింక్రనస్ టాస్క్ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. ఇది ప్రింట్ చేస్తుంది ఏనిది A=100 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ console.log ఇది కూడా సింక్రనస్ టాస్క్ కాబట్టి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేయగలదు. సో ఎగ్జిక్యూట్ ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఈ అన్నిటిలోని ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ కూడా ఇక్కడ రిమూవ్ అయిపోద్ది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ కూడా రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాల్ స్టాక్ అనేది ఎంటీ. ఇప్పుడు ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ ఈ కాల్ స్టాక్ ఎంటీ అని తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ఫేజెస్ అనేది ఎలా రన్ చేస్తుంది, దీని రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్ ఏమి ఉంటే అట్లా రన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది కదా మళ్ళీ వ్యూ, ఈ అసింక్ టాస్క్ అని ఇవన్నీ చూస్తే ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. సెట్ ఇమీడియట్ అంటే చెక్ ఫేజ్ సంబంధించింది. నెక్స్ట్ ప్రామిస్.రిజాల్వ్ అంటే ఇక్కడ ఈ ప్రామిస్ కాల్ బ్యాక్ సంబంధించింది. ఫంక్షన్ రీడింగ్ అంటే పోల్ ఫేజ్ సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్. సెట్ టైమ్అవుట్ అంటే టైమర్కి సంబంధించిన కాల్ బ్యాక్ క్యూకి సంబంధించిన కాల్ బ్యాక్ ఇది. process.nextStick అంటే ఈ process.nextStick సంబంధించిన కాల్ బ్యాక్ క్యూలో ఉంటుంది ఇది ఈ ఫైల్. సో ఇది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఇది ఫంక్షన్ రెడీ కానీ కొంచెం హెవీ టాస్క్, ఎక్కువ టైం పడుతుంది. సో ఇది ఎక్కువ టైం పడుతుంది, మిగతా అన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూస్తే లిబ్యూ అనేది ఓఎస్తో హెల్ప్ తీసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసింది ఒకటి తప్ప ఇది కూడా రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఇంకా. సో ఇలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ ఈవెంట్ లూప్ మనం ఫేజెస్లో చూస్తే ఫస్ట్ ఇక్కడ నుండి మనం స్టార్ట్ అవుతాం కాబట్టి ఫస్ట్ టైమర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఇన్నర్ లూప్ రన్ అవుతుంది కాబట్టి process.nextStickకి సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమి ఉన్నాయి అనేసి చెక్ చేస్తుంది. సో process.nextStick అంటే ఈ కాల్ బ్యాక్ ఉంది, దీన్ని మనం డి అనుకున్నాం అంటే డి అనుకున్నాం కాబట్టి నెక్స్ట్కి సంబంధించిన కాల్ బ్యాక్ క్యూ ఏది, ఇది కాల్ బ్యాక్ క్యూ ఇందులో ఒకటే ఉంది. సో ఈ ఒకటే ఉంది కాబట్టి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ డి అనేది ఇందులో ఉంది. సేమ్ అలాగే సెట్ టైమ్అవుట్ అంటే టైమర్కి సంబంధించిన సెట్ టైమ్అవుట్ సి ఇది ఇందులో రిజిస్టర్ అయింది కాల్ బ్యాక్ క్యూలోని. సేమ్ అలాగే సెట్ ఇమీడియట్ అంటే ఇక్కడ సెట్ ఇమీడియట్ ఉంది, ఇది చెక్ ఫేజ్ సంబంధించింది. సో ఇది కూడా కాల్ బ్యాక్ క్యూలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఈ కాల్ బ్యాక్ని ఏ అనుకున్నాం. సో ఇది కూడా ఇందులో ఈ కాల్ బ్యాక్ క్యూలో సెట్ అయింది. సో అన్నీ అలా సెట్ అవే. సో ఫస్ట్ ఫేజ్ ఇది కాబట్టి ఇన్నర్ లూప్ తిరిగినాను process.nextStick నెక్స్ట్కి సంబంధించింది ఏంటి డి అన్న కాల్ బ్యాక్ ఆల్రెడీ ఉంది కదా, రిజిస్టర్ అయిపోయి ఉంది కాబట్టి కాల్ బ్యాక్ క్యూలోని ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సో దీనికి సంబంధించిన కాల్ బ్యాక్ కాబట్టి ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇందులో తీసేసి తీసుకొచ్చి ఇక్కడ కాల్ స్టాక్కి జావాస్క్రిప్ట్ ఇంజిన్కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంప్లీట్ అయిపోయింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రామిస్ కాల్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రామిస్.రిజాల్వ్ ఉన్నది. సో దీనికి సంబంధించిన కాల్ బ్యాక్ బి. సో బి ప్రామిస్ కాల్ బ్యాక్ క్యూలో ఉన్న బి అన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొచ్చి ఈ కాల్ స్టాక్కి ఎగ్జిక్యూషన్ ఇచ్చేస్తే ఇది కూడా రిమూవ్ అయిపోద్ది. ఇది ఇక్కడ ఇది కాల్ స్టాక్లో కంప్లీట్ అయిపోద్ది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఇన్నర్ లూప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు టైమర్ ఫేజ్కి వచ్చింది. టైమర్కి సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో టైమర్కి సంబంధించింది అయితే సెట్ టైమ్అవుట్ అని ఉంది ఇది. ఇప్పుడు ఇది ఇందులో ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ పేరు ఏం పేరు సి. సో టైమర్ కాల్ బ్యాక్ క్యూలో ఉన్న ఈ సి ఫంక్షన్ని మన ఈవెంట్ లూప్ అనేది తీసుకొచ్చి ఈ కాల్ స్టాక్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇందులో రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్కి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ వచ్చాక మళ్ళీ ఇన్నర్ లూప్ తిరుగుతుంది. ఇన్నర్ లూప్ తిరిగినప్పుడు ఆల్రెడీ మన నెక్స్ట్కి రిజాల్వ్ ఈ రెండు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి టాస్క్లు. సో ఇన్నర్ లూప్ ఇంకా వేరే ఎక్కడ లేవు ఇంకా రిజాల్వ్ అనేవి. రిజాల్వ్ నెక్స్ట్కి అనేది సో ఇన్నర్ లూప్ కంప్లీట్ అయ్యి పోల్ ఫేజ్కి వస్తుంది. పోల్ ఫేజ్లో సంబంధించినవి కాల్ బ్యాక్స్ అంటే రీడ్ ఫైల్, ఇంకా రీడింగ్ అనేది ఫైల్ రీడింగ్ అనేది ఇంకా ఓఎస్తో అవుతుంది బ్యాక్గ్రౌండ్లో లిబ్యూవి ఇంకా కంప్లీట్ చేయలే టాస్క్ని. సో ఇది అలా ఇంకా అవుతూ ఉంటుంది. సో పోల్ ఫేజ్ కంప్లీట్ అయిపోద్ది, ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకా రన్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఫేజ్కి వస్తుంది చెక్ ఫేజ్ అంటే సెట్ ఇమీడియట్కి సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవ్వకముందు ముందు ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఇక్కడ కూడా ఇన్నర్ లూప్ సంబంధించిన ఏం లేవు కాబట్టి కాల్ బ్యాక్స్. సో ఇన్నర్ లూప్ కంప్లీట్ అవ్వగానే చెక్ ఫేజ్కి వచ్చేది. చెక్ ఫేజ్కి సంబంధించిన సెట్ ఇమీడియట్ అంటే ఏ ఫంక్షన్ ఉంది కాబట్టి ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఈ కాల్ బ్యాక్ క్యూలో ఉండి రిమూవ్ అవి ఈ కాల్ స్టాక్లోకి పంపించేస్తుంది. మన ఈవెంట్ లూప్ అనేది పంపించేసి
ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ జావా స్క్రిప్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ ఈ ఫేజ్కి వస్తుంది. ఈ ఫేజ్ సంబంధించినవి ఇన్నర్ లూప్ రన్ అవ్వి, ఈ ఫేజ్ సంబంధించిన ఏమి ఉండవు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇన్నర్ లూప్ రన్ అవుతాయి. ఇక్కడ కూడా ఏం సంబంధించిన అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సెట్ టైమ్ అవుట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఈ ఫేజ్ సంబంధించిన కూడా ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఇన్నర్ లూప్ కూడా ఏవి సంబంధించిన లేవు కాబట్టి ఇది కంప్లీట్ అయ్యి పోల్ ఫేజ్ వస్తుంది. ఇప్పుడు ఓఎస్తో మన లిబ్యూ అని ఇంటరాక్ట్ అవ్వి కంప్లీట్ అయిపోయింది కాబట్టి అనుకుందాం ఈ రీడింగ్ ఫైల్ అనేది కంప్లీట్ అయిపోయిందని. ఇప్పుడు కంప్లీట్ అవ్వగానే సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది 200 milliseconds అయిపోయింది అనుకో. ఇప్పుడు ఇవన్నీ తిరగగానే సో ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇక్కడ రెస్పెక్టివ్ ఈ ఫైల్ రీడింగ్కి సంబంధించిన ఫోల్ బ్యాక్ సంబంధించిన కాల్ బ్యాక్ క్యూ అని ఉంటుంది ఒకటి. ఆ కాల్ బ్యాక్ క్యూలో తీసుకొచ్చి ఈ కాల్ స్టాక్ క్యూకి ఇచ్చేస్తుంది ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ సింక్రనస్ టాస్క్ ఇది సింక్రనస్ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఈ ఏ కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతాయి కాబట్టి ఫంక్షన్ ఏ డిఫైన్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఏ అనేది ఇది ప్రింట్ ఏ అనే ఫంక్షన్ కాల్ అవ్వగానే ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 100 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఇది కూడా సింక్రనస్ కోడ్ కానీ నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ అని లాస్ట్ లైన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది సెకండ్ లైన్లోని. నెక్స్ట్ థర్డ్ లైన్లోని ఫస్ట్ పేజ్ టైమర్ పేజ్కి ముందు ప్రాసెస్ ఇవి రన్ అవుతాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ లైన్లోని ప్రాసెసర్ నెక్స్ట్ అంటే ఇది సంబంధించింది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ప్రామిస్ కాల్ బ్యాక్ అంటే ఇగో ఇది ఫోర్త్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇది అయిపోగానే ఇప్పుడు టైమర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెట్ టైమ్ అవుట్ సంబంధించిన కాల్ బ్యాక్ కాబట్టి ఇది రన్ అవుతుంది ఫిఫ్త్ లైన్లో. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సిక్స్త్ లైన్లోని నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ రాగానే ఇవన్నీ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి టాస్క్ ఈ లైన్లోకి వస్తుంది. సో ఇక్కడ సెట్ మీట్ అనేది ఈ లైన్లో ఒక ప్రింట్ అవుతుంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలాగ ఇవన్నీ తిరుగుకొని వచ్చి లాస్ట్ ఫుల్ పేజ్కి వచ్చేటప్పటికి ఈ 200 MB కంప్లీట్ అవి ఈ రీడింగ్ ఫైల్ కంప్లీట్ అయితే లాస్ట్ లైన్లోనే ఇది ప్రింట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూస్తే చూడండి ఫస్ట్ 100 ప్రింట్ ఉంది ఫంక్షన్ కాల్. నెక్స్ట్ లాస్ట్ లైన్ నెక్స్ట్ ప్రామిస్ నెక్స్ట్ స్టిక్ ఈ నెక్స్ట్ స్టిక్ అనేది కంప్లీట్ అయింది ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రామిస్ కాల్ బ్యాక్స్ కాబట్టి ఈ ప్రామిస్ కాల్ బ్యాక్లో ఉన్నది ప్రామిస్ అని ప్రింట్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు టైమర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైమర్ ఫేజ్ సంబంధించిన సెట్ టైమ్ అవుట్ అనేది ప్రింట్ ఉంది టైమర్ ఎక్స్పైర్డ్ అనేసి. నెక్స్ట్ ఇది అయిపోగానే పోల్ ఫేజ్కి వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ చెక్ ఫేజ్కి రాగానే సెట్ ఇమీడియట్గా సంబంధించిన కాబట్టి సెట్ ఇమీడియట్ అంటే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇలాగ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పోల్ ఫేజ్కి రాగానే మన ఫంక్షన్ ఫైల్ రీడింగ్ అని కంప్లీట్ అయింది కాబట్టి ఫైల్ రీడింగ్ సిబిఎన్ లాస్ట్లో ప్రింట్ అవుతుంది. ఓకే ఇది ఎగ్జాంపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఇది ఇంకా ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒకవేళ మన ఇక్కడ కాల్ స్టాక్ అనేది ఎంప్టీగా ఉండి ప్లస్ ఈ కాల్ బ్యాక్ క్యూ కూడా ఎప్పుడైనా ఎంప్టీగా ఉంటే అప్పుడే మన ఈవెంట్ లూప్ అనేది ఈ ఫేజ్లోని వెయిటింగ్ స్టేజ్లో ఉంటుంది. ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది కంటిన్యూస్గా. ఎప్పుడైనా కాల్ స్టాక్ ఎంప్టీగా ఉండి కాల్ బ్యాక్ క్యూలు కూడా ఎంప్టీగా ఉంటాయి ఎక్స్క్యూట్ చేయకుండా ఐడియల్ స్టేట్లో ఉన్నప్పుడు మన ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ పోల్ స్టేజ్లో వెయిట్ చేస్తుంది ఇక్కడ మన ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన ఈ ప్రాసెసర్ నెక్స్ట్ ఇంకా ప్రామిస్ కాల్ బ్యాక్స్ అని ఎక్కువ మనం క్రియేట్ చేసి ఇన్ఫైనైట్గా అలా కంటిన్యూస్ క్రియేట్ చేస్తుంటే ఈ లోపలే ఇంకా అలాగా మన ఎగ్జిక్యూషన్ అలా అవుతూనే ఉంటుంది. ఇంకా ఈ ఫేజ్కి వెళ్తే ఇంకా ఇన్ఫైనైట్గా ఇక్కడ మనం ఏమైనా టాస్క్లు ఎక్కువ అలా కంటిన్యూస్గా ఇన్ఫైనైట్లు ఇస్తూ ఉంటే ఇక్కడే అలా తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది దీన్ని ఒక ఏదో ఎర్రర్ అంట స్టార్వేషన్ ఆఫ్ ఈవెంట్ లూప్ అంటాం. అంటే ఈ అవుట్ సైడ్ లూప్ ఫేజ్కి వెళ్తే ఇంకా కంటిన్యూస్ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రామిస్ కాల్ బ్యాక్స్ ప్రామిస్ ఆన్ నెక్స్ట్ ఇన్ఫైనైట్గా అలా క్రియేట్ చేస్తూ ఉంటే ఇంకా ఈ ఫేజ్కి స్టార్ట్ అవ్వదు ఇంకా ఎప్పుడు ఇలా లోపల ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. సో లెట్స్ సీ. ఫస్ట్ ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇదంతా ఒక గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అని మన జేఎస్ ఇంజిన్లో నోట్ జేఎస్కి కోడ్ అంతా ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్కి మన జేఎస్ ఇంజిన్లోకి పంపించినప్పుడు జీఈసీ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనే క్రియేట్ అవుతుంది. ఈ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అవుతుంది సెట్ ఇమిట్ అంటే ఇది కూడా సింక్ టాస్క్. సో ఇది జేఎస్ ఇంజిన్ చేయలేదు కాబట్టి లిబ్యూకి ఇచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో లిబ్యూ రన్ చేస్తుంది.
సెట్ టైం అవుట్ ఇది కూడా ఎసింగ్ టాస్క్ కాబట్టి జిఎస్ఎం చేయలేదు కాబట్టి ఇది కూడా లిబ్యూకి ఇచ్చేస్తుంది. ఈ రెండవ ఇప్పుడు నెక్స్ట్ ప్రామిస్ డాట్ రిజాల్వ్ ఇది కూడా ఎసింగ్ టాస్క్ కాబట్టి మన జిఎస్ఎం అనేది లిబ్యూకి ఇచ్చేస్తుంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సేమ్ అలాగే ఫైల్ రీడింగ్ నెక్స్ట్ లైన్కి వస్తే ఫైల్ రీడింగ్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, లిబ్యూ చేస్తుంది. ఇదే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ డాట్ నెక్స్ట్ టిక్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, లిబ్యూ చేస్తుంది సింక్ టాస్క్ కాబట్టి. ఇది మాత్రం సింక్రనస్ టాస్క్ కాబట్టి సింక్రనస్ కోడ్గా ఇది మన జేఎస్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది కంప్లీట్ అయిపోద్ది ఎగ్జిక్యూషన్. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సింక్రనస్ టాస్క్ కాబట్టి ఇది ఎగ్జిక్యూషన్ కంటే అవగానే ఇప్పుడు సింక్రనస్ టాస్క్లో లిబ్యూలోని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం ఎలా కంప్లీట్ అవుతుంది టాస్క్లో. సో ఫైల్ రీడింగ్ అంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూషన్ అవునప్పుడు లిబ్యూ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓఎస్ సెలెక్ట్ తీసుకోండి. సో ఫస్ట్ ఈవెంట్ లూప్ అన్నది ఇక్కడ నుండి ఫస్ట్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి టైమర్ ఫేజ్ నుండి. సో ఫస్ట్ ఈ రెస్పెక్ట్ కాల్ బ్యాక్స్ అనేవి ఇక్కడ రెస్పెక్ట్ కాల్ బ్యాక్ క్యూలోని రిజిస్టర్ అవుతాయి. సో సెట్ ఇమీడియట్ అంటే చెక్ ఫేజ్కి సంబంధించిన కాల్ బ్యాక్ క్యూ అంటే సెట్ ఇమీడియట్ ఎస్ఐలో ఇందులో రిజిస్టర్ అవుతుంది. సెట్ టైమ్ అవుట్ అంటే సెట్ టైమ్ అవుట్లో రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ టిక్ అంటే నెక్స్ట్ టిక్ కాల్ బ్యాక్ క్యూలో రిజిస్టర్ అవుతాయి. ఎన్ని నెక్స్ట్ టిక్లు ఉంటే అవన్నీ ఇందులో రిజిస్టర్ అవుతాయి. సో ఫస్ట్ చూస్తే మన ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ ఇక్కడ రాగానే ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఇన్నర్ లూప్ తిరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టిక్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమి ఉంటే అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నుండి చూస్తే ఫస్ట్ నెక్స్ట్ టిక్ అన్నది ఇది ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ ఇది అయిపోగానే ప్రామిస్ కాల్ బ్యాక్స్ అంటే ఇది ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు టైమర్ ఫేజ్ వస్తుంది. నెక్స్ట్ టైమర్ ఫేజ్ సంబంధించి సెట్ టైమర్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫేజ్లో ఉన్నప్పుడు. సో ఈ కాల్ బ్యాక్ అనేది సెట్ టైమ్ అవుట్ కాల్ బ్యాక్ యూన్ ఉంటుంది కానీ ఇందులో నుండి ఈ కాల్ బ్యాక్ తీసుకొచ్చి కాల్ స్టాక్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ ఇచ్చేస్తాం. సో ఇది ఎంటీ అయిపోతుంది. అప్పుడు సెట్ టైమ్ అవుట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయంటే సెట్ టైమ్ అవుట్ సంబంధించిన బయటనే లేవు. నెక్స్ట్ పోల్ ఫేస్కి వస్తుంది. పోల్ ఫేస్కి సంబంధించిందంటే ఈ ఫంక్షన్ రీడింగ్ అనేది ఈ టాస్క్ అనేది ఇంకా బ్యాక్గ్రౌండ్ రన్ ఉంటుంది ఇంకా ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ హెవీ టాస్క్, ఇది ఓఎస్తో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫేజ్ అని స్కిప్ అవుతుంది. సో మనకు తెలుసు ఆల్రెడీ ఎవ్రీ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఈ నెక్స్ట్ టిక్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏమైనా ఉన్నా ప్రామిస్ కాల్ బ్యాక్స్ ఏమైనా రన్ అవుతుంది. సో బయట ఇంకా ఎక్కడ లేవు, అది రెండు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి కాబట్టి ఈ టైమర్ ఫేస్కి ముందే. సో ఇంకా లేవు కాబట్టి అందుకే నెక్స్ట్ స్కిప్ అయిపోద్ది. ఫైల్ రీడింగ్ బ్యాక్గ్రౌండ్ లింక్ అవుతుంటుంది. సో ఈ ఫేజ్ అయిపోగా నెక్స్ట్ చెక్ ఇమీడియట్గా వస్తుంది. చెక్ ఫేస్కి రాకుండా మళ్ళీ ఇన్నర్ లూప్ తిరుగుతుంది. లేవు కాబట్టి ఈ కంప్లీట్ అయిపోయి మళ్ళీ చెక్ ఫేస్లో చూస్తుంది. ఇప్పుడు చెక్ ఫేస్ సంబంధించింది ఏంటి సెట్ ఇమీడియట్ ఉంది, ఈ కాల్ బ్యాక్ ఉంది కాబట్టి ఈ రెస్పెక్టివ్ కాల్ బ్యాక్ క్యూ ఏంటి సెట్ ఇమీడియట్ కాల్ బ్యాక్ క్యూలోని ఈ కాల్ బ్యాక్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇందులో తీసుకొచ్చి కాల్ స్టాక్లో పంపించి ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఇది కూడా ఎంటీ అయిపోయింది. సో ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ఇది కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫేస్కి వస్తుంది. నెక్స్ట్ ఫేస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ తిరుగుతుంది, ఏం లేదు కాబట్టి కంప్లీట్ అయిపోద్ది, స్కిప్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ ఫేజ్లో ఉన్న సంబంధించిన ఏమైనా కాల్ బ్యాక్స్ ఉన్నాయంటే ఏం లేవు, మనం ఏం రాయలేదు క్లోజ్ ఫేజ్ సంబంధించి, ఇది కూడా స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ టైమర్ ఫేస్కి వచ్చింది. టైమర్ ఫేస్కి వచ్చి టైమర్కి సంబంధించి చూస్తే ఏం లేవు. సో ఇక్కడ కూడా ఇన్నర్ లూప్ తిరిగిన తర్వాత టైమర్ ఫేస్ చూడగానే ఏం లేవు కాబట్టి స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఫేస్కి వెళ్ళిపోతుంది. సో ఇలా చూడగానే ఇక్కడ తిరుగుతుంది, మళ్ళీ పోల్ ఫేస్ చూస్తుంది. పోల్ ఫేస్ చూడగానే పోల్ ఫేస్లోకి వెళ్ళి టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇంకా అవుతుంది కాబట్టి టాస్క్ కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. ఇలా నెక్స్ట్ ఫేజ్కి కూడా సంబంధించిన ఏం కాల్ బ్యాక్ క్యూలో అన్ని ఎంటీగా ఉన్నాయి కాబట్టి అలా నెక్స్ట్ ఫేజ్ స్కిప్ అవి ఇక్కడ అన్ని ఎంటీగా ఉన్నాయి, కాల్ స్టాక్ కూడా ఎంటీగా ఉందని కాబట్టి ఇలా అన్నీ తిరిగి ఫోల్ ఫేస్కి వచ్చి ఇక్కడ ఐడియల్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మన ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే టాస్క్ కంప్లీట్ అవ్వి ఈ కాల్ బ్యాక్ క్యూలో ఫిల్ అవుతుంది అనేసి అట్లీ కాల్ స్టాక్ పంపేద్దాం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా అలా కంటిన్యూస్గా రన్ అవుతుంది ఇది. సో ఈవెంట్ లూప్ అనేది ఇది ఒక నోడ్ పాయింట్. ఇది మన నోడ్.js ఉన్న ఈవెంట్ లూప్ వర్కింగ్ వేరే, మన గూగుల్ బ్రౌజర్లో ఉంటుంది కదా ఈవెంట్ లూప్ అది వేరే. బ్రౌజర్లో ఉన్న ఈవెంట్ లూప్ అయితే కంటిన్యూస్గా అలాగే ఇన్ఫైనైట్గా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ పాస్ తీసుకొని స్టాప్ అవ్వదు, వెయిటింగ్ స్టేట్లో ఉండదు, కంటిన్యూస్ తిరుగుతుంటాయి. బట్ నోడ్.jsలో మాత్రం ఈవెంట్ లూప్ అనేది
ఎప్పుడైతే ఎంటీగా ఉంటాయో కాల్ బ్యాక్ క్యూస్ కానీ కాల్ స్టాక్ క్యూ ఈ రెండు ఎంటీగా ఉంటాయో టాస్క్ నేను లేకపోతే చేయడానికి ఈవెంట్ లూప్ అనేది పోల్ పేజ్లో రెస్ట్ తీసుకుంటుంది, ఐడియల్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ కాల్ బ్యాక్ క్యూలో టాస్క్లు వస్తాయో కంప్లీట్ అవ్వడానికి ఎగ్జిక్యూషన్కి కాల్ స్టాక్ పంపించడానికి అప్పుడే ఈవెంట్ లూప్ మళ్ళీ ఈ ఫేస్లో ఉండి వేకప్ అవి స్టార్ట్ అవి ఈ ఫేస్ నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీని. ఇక్కడ నుండే రన్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది మళ్ళీని. కానీ ఈ స్టార్టింగ్ నుండి రన్ అవుతుంది అప్పుడు ఇలాగ వేకప్ అవి ఈ పోల్ ఫేస్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇలా అవుతుంది. సో ఇలా ఇక్కడ ఐడియల్ స్టేట్లో స్లీప్ స్టేట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ టాస్క్ కంప్లీట్ అయిందో ఓఎస్ని హెల్ప్ తీసుకోవాలి బ్యూబీ. ఈ టాస్క్ కంప్లీట్ అవ్వగానే అప్పుడు దీని యొక్క రెస్పెక్టివ్ కాల్ బ్యాక్స్ అని ఇందులో రిజిస్టర్ అవుతాయి. అప్పుడు అన్నీ మన ఈవెంట్ లూప్ అనేది ఇక్కడ వేకప్ అవుతుంది పోల్ స్టేజ్లోని. ఇక్కడ వేకప్ అవుతుంది కదా, ఈ వేకప్ అవగానే ఫస్ట్ ఇన్నర్ లూప్ చెక్ చేస్తుంది. ఇన్నర్ లూప్ ఫస్ట్ రన్ అవుతుంది ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు. తెలుసు కదా మనం ఇప్పుడు ఏ స్టేజ్ స్టార్ట్ అవ్వాలన్నా ఫస్ట్ ఇన్నర్ లూప్ రన్. సో ఇన్నర్ లూప్ రన్ అవ్వప్పుడు ప్రాసెసర్ నెక్స్ట్ ఏమైనా ఉందో చూస్తుంది. సో ఈ ఫైల్ రీడింగ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఓఎస్తో హెల్ప్ తీసుకొని ఈ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవునప్పుడు ఈ ఫంక్షన్ అన్నీ మళ్ళీ రిజిస్టర్ అవుతాయి ఇక్కడ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అన్ని ఈ ఫంక్షన్ అన్ని రిజిస్టర్ అవుతాయంటే మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ console.log ఇది ప్రింట్ అవుతుంది సింక్రనస్ కోడ్ కాబట్టి కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఇది ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ లిబ్యూబీ హ్యాండిల్ చేసి ఇవన్నీ మళ్ళీ రన్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే సెట్ టైం అవుట్కి సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ సెట్ టైం అవుట్లో పెడుతుంది, నెక్స్ట్ స్టిక్కి సంబంధించి నెక్స్ట్ స్టిక్లో పెడుతుంది, సెట్ ఇమీడియట్కి సంబంధించి సెట్ ఇమీడియట్లోని పెడుతుంది. పెట్టి ఇప్పుడు పోల్ పేజ్ నుండి స్టార్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది ఈ స్టేజ్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ ఇన్నర్ లూప్ తిరుగుతుంది కాబట్టి ప్రాసెస్ డాట్ నెక్స్ట్ స్టిక్ అనేది సంబంధించింది ఏమైనా ఉందంటే ఈ లోపల ఉంది కాబట్టి నెక్స్ట్ స్టిక్ ఈ కాల్ బ్యాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టిక్ సంబంధించిన ఈ కాల్ బ్యాక్ సెకండ్ నెక్స్ట్ స్టిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రామిస్ కాల్ బ్యాక్ ఏముందంటే ఈ లోపల ఏం లేదు. సో ఇది స్కిప్ అయిపోద్ది. ఇప్పుడు పోల్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ పోల్ పేజ్ ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఇన్నర్ లూప్ తిరుగుతుంది. ఇన్నర్ లూప్ ఏం సంబంధించి ఉన్నాయంటే ప్రామిస్ ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టిక్, ప్రామిస్ కాల్ బ్యాక్ కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడు చెక్ పేజ్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయంటే సో ఇక్కడ సెట్ ఇమీడియట్ అని ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ పేజ్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎక్కడ ఉంది ఇది సెట్ ఇమీడియట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కాల్ బ్యాక్లో ఉన్నది దాన్ని ఎగ్జిక్యూషన్ పంపించి కాల్ స్టాక్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఈవెంట్ లూప్ అనేది. సో సెట్ టైం అవుట్ ఉంది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే మన పోల్ పేజ్ అనేది ఫైల్ రీడింగ్ ఉంది కంప్లీట్ అయిన తర్వాత మన పోల్ పేజ్లో వెయిటింగ్ స్టేట్లో ఉంది కాబట్టి దీని నెక్స్ట్ పేజ్ సెట్ ఇమీడియట్ చెక్ పేజ్ సంబంధించిందంటే సెట్ ఇమీడియట్ సంబంధించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటాయి. సో అందుకే ఈ సెట్ ఇమీడియట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, టైమర్ ఫేజ్ సంబంధించిన సెట్ టైం అవుట్ కాదు. సో ఎందుకంటే ఇలా కంటిన్యూ అవుతుంది కదా లూప్. సో ఇది ఇమీడియట్ అని కంప్లీట్ అవుతుంది. ఇది అవగానే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తే ఇన్నర్ లూప్ తిరుగుతుంది, ఏం సంబంధించిన లేవు కాబట్టి ఈ ఫేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్కి వస్తుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ చెక్ చేస్తుంది, ఇన్నర్ లూప్ సంబంధించిన ఏ లేవు కాబట్టి ఇది కంప్లీట్ స్కిప్ అవుతుంది. ఇప్పుడు టైమర్ ఫేజ్ సంబంధించిన ఇది అయిపోయింది ఇది ఈ చెక్ ఫేజ్లోని. ఇప్పుడు టైం అవుట్ ఉంది కదా, టైమర్ ఫేజ్ అంటే టైమర్కి సంబంధించినది అంటే సెట్ టైం అవుట్ ఈ ఫంక్షన్ కాబట్టి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫేజ్లో. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి కాల్ సైకిల్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోగానే అన్నీ కంప్లీట్ అయిపోయి కాబట్టి మళ్ళీ ఈవెంట్ లూప్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా తిరిగి చూస్తుంది అన్ని కాల్ స్టాక్ ఎంటీగా ఉంది, ప్లస్ ఇక్కడ కాల్ బ్యాక్ క్యూస్ కూడా అన్నీ ఎంటీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడ ఐడియల్ స్టేట్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఐడియల్ స్టేట్లో స్లీప్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వర్క్ అవుతుంది మన ఈవెంట్ లూప్. సో అవుట్పుట్ అన్నది చూస్తే ఫస్ట్ మన కంప్లీట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఫస్ట్ సింక్రనస్ కోడ్ లాస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందు తెలుసుకొని నెక్స్ట్ స్టిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రామిస్ సంబంధించింది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టిక్ ప్రామిస్. దీని తర్వాత ఇప్పుడు టైమర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ బయటన సెట్ టైం అవుట్ ఉంది కాబట్టి టైమర్ ఎక్స్పైర్డ్ అని ఉంది కాబట్టి టైమర్ ఎక్స్పైర్డ్ అని వచ్చింది. సో ఇంకా ఎక్కడ సెట్ ఇంటర్వెల్ లేదు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయింది ఈ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్కి వచ్చాము మళ్ళీ ఇన్నర్ లూప్ చెక్ చేసింది. ఇన్నర్ లూప్ బయటనే లేదు కాబట్టి అదే ఈ ఇన్నర్ లూప్ సంబంధించిన కాల్ బ్యాక్స్ ఏం లేవు కాబట్టి ఇది కూడా స్కిప్ అయిపోయింది. పోల్ ఫేజ్ సంబంధించిన ఫైల్ రీడింగ్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో అవుతుంది కాబట్టి ఇంకా అందుకే అవుట్పుట్ చూపించలేదు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్
ఇప్పుడు చెక్ ఫేస్కి రాగానే ఇది సెట్ ఇమీడియట్కి సంబంధించిన కాల్ బ్యాక్ కాబట్టి సెట్ ఇమీడియట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వీటికి సంబంధించిన ఏం లేవు కాబట్టి కంటిన్యూస్గా లూప్ అని రన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి పోల్ స్టేజ్కి రాగానే కాల్ బ్యాక్ క్యూస్ అని ఎంటీగా ఉంది, ప్లస్ కాల్ స్టాక్ కూడా ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ ఐడియల్ స్టేట్లో స్లీప్ ఉంటుంది. సో ఈ టాస్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో రివ్యూ రన్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే కంప్లీట్ ఉందో అప్పుడు ఇది వేకప్ అవ్వి ఇవన్నీ మళ్ళీ రిజిస్టర్ అవుతాయి. కాల్ బ్యాక్స్ ఇక్కడ రిజిస్టర్ అవ్వి ఎప్పుడైతే రిజిస్టర్ అవగానే అప్పుడు పోల్ పేజ్ స్టార్ట్ అవగానే ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఇన్నర్ లూప్ రన్ అవుతుంది ప్రాసెస్ డాట్ ఇన్నర్ లూప్ కూడా రన్ అవుతుంది. ఫస్ట్ ఈ కోడ్ ఈ ఫంక్షన్ ఎక్సిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ లోపల సింక్రనస్ కోడ్ ఇది ఉంది కాబట్టి ఫైల్ రీడింగ్ సిబి ఇది ఎక్సిక్యూట్ అవుతుంది కాల్ స్టాక్లోని. ఇది అవగానే ఈ మూడు ఈ బ్యాక్గ్రౌండ్లో అవుతుంది కాబట్టి ఇవి కూడా కంప్లీట్ అవుతాయి. సో ఈ పోల్ ఫేజ్ అండ్ నెక్స్ట్ ఫేజ్ చెక్ ఫేజ్ అంటే సెట్ ఇమీడియట్కి సంబంధించింది. సెట్ ఇమీడియట్ ఇది ఉంది కాబట్టి ఇది ఎక్సిక్యూట్ అవుతుంది. అందుకే ఫైల్ రీడింగ్ సిబి అవగానే నెక్స్ట్ ఇన్నర్ లూప్ అవుతుంది కదా ఈ పోల్ ఫేజ్ ద్వారా ఇన్నర్ లూప్ ప్రాసెస్ నెక్స్ట్ సెకండ్ టిక్ కూడా అయిపోగానే సెట్ ఇమీడియట్ అవ్వింది. ఇది కూడా అవగానే ఈ ఫేజ్ అవగానే నెక్స్ట్ ఫేజ్ వస్తుంది. ఇక్కడ ఇన్నర్ లూప్ తిరిగి ఏం సంబంధించిన లేవు కాబట్టి ఈ ఫేజ్ కూడా సంబంధించిన క్లోజ్ ఫేజ్ సంబంధించిన ఫంక్షన్ కూడా లేవు కాబట్టి స్కిప్ అవ్వి నెక్స్ట్ లూప్ వెళ్ళి మళ్ళీ ఇన్నర్ లూప్ తిరిగి ఏం సంబంధించిన లేవు కాబట్టి అవుతుంది. ఇప్పుడు టైమర్ ఫేజ్కి రాగానే దీనికి సంబంధించిన సెట్ టైం అవుట్ ఉంది కాబట్టి సో సెకండ్ టైమర్ అనేది ప్రింట్ అవ్వదు. సో ఇలా కంప్లీట్ అవ్వండి కోడ్ ఎక్స్క్యూషన్. దట్స్ ఇట్ ఈ వీడియోకి.